చాలా సంతోషం. మీ గురించి చెప్పారు, ఒక వీడియో చూశాను, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం. బయట అంతా వేస్ట్గా ఉంటే మీరు వేస్ట్ని కూడా మేనేజ్మెంట్ చేస్తున్నారు. అమ్మ యాస్తం వయసు ఎంత? అమ్మ యాస్తం వయసు 24 ఏళ్ళు. 24లో వచ్చామా? బా ఎంతమంది అమ్మ సంఖ్య? ఇక్కడ ఏమిటమ్మా విభాగాలు? అలాగే వేసినందుకు ప్రస్తావించారు. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, కరసాము, కత్తిసాము ఇలాంటి విద్యలు ఏవైతే మనం స్కూళ్ళలో నేర్పట్లేదో అవి ఇక్కడ ఖచ్చితంగా అందరూ నేర్పేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు అందరూ ఒక వేదిక. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకి నేర్పిస్తాం. బయట గ్రామాలకు కూడా వెళ్ళి మొదట్లో ప్రదర్శన చేసేవాళ్ళం. అది చూసి ఆకర్షితులైన వాళ్ళు వచ్చి అలా కొన్ని వేల మందికి కళాపరిచయం ఉంది, కొన్ని వందల మంది మంచి నిష్ణాతులు కూడా అయినారు. నేను బాధపడేది అదే, మనది పౌరుషాలకి త్యాగాలకి పేరుగాంచిన సీమలు, ఈ పల్లె సీమలు కావచ్చు, మన పట్టణాలు కావచ్చు. పాటల్లో కూడా మన ఊరి పేరు ప్రయోగించబడింది. వీరరక్తపు దార వారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్, తాండ్ర పాపయ్య గూడ నీ ఓడోయ్. కానీ ఎంతమందికి తాండ్ర పాపయ్య తెలుసు? జై శ్రీరామ్. తాండ్ర పాపయ్య గారి పౌరుషం ఎంతమందికి ఉంది? ఎంత బాధాకరం అండి. ఆ పౌరుషం లేకుండా పార్టీకి అమ్ముడైపోయే పనికిమాలినోడు ఒకడు, కులానికి అమ్ముడైపోయాడు ఒకడు, ధనానికి అమ్ముడైపోయాడు ఒకడు. పౌరుషం లేదే. వాళ్ళందరూ పని లేక చచ్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా మేము కారులో వస్తుంటే ఎవరో పాస్టర్ ఫోన్ చేశాడు. ఏ ఊరన్నా? ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా. ఒంగోలు జిల్లా కాదు, ప్రకాశం జిల్లా. మెత్తగా మాట్లాడాడు. మళ్ళీ ఎక్కి తొక్కేస్తాం కదా, అందుకని మీరు ఎందుకండి మా దేవుణ్ణి ఇలాగా ద్వేషిస్తారు అని మెలికలు తిరిగాడు. నా ద్వేషం కాదు నాయన, నాది ఆవేదన, నాది బాధ. ఇప్పుడు మీ జిల్లా పేరే చూద్దాం, ప్రకాశం పంతులు గారు అని చొక్కా గుండీలు తీసి రా సైమన్ కమిషన్ దమ్ముంటే అని ఆయన స్థైర్యం చూపించాడు. అప్పటి నుంచి ఆయన పేరేంటి? ఆంధ్ర కేసరి. అలాంటి పులులు సింహాలు లాంటి వారు పుట్టిన నేలలో ఆ గొర్రెల అమ్మ మేమంటారండి దరిద్రంగా. మీరు ఎవడైతే గొర్రెలా బతుకుతున్నాడో వాడు జాతికి వ్యతిరేకవాడు, వాడు జాతి ద్రోహి. ఈ నేల పౌరుషాలకి పుట్టిల్లు, ఈ నేల త్యాగాలకి పుట్టిల్లుది. ఇది తప్పు. హిందీలో పాట ఉంది, మీకు తెలుసో తెల్లో. చందన్ హై ఇస్ దేశ్ కి మాటి, తపో భూమి హర్ గావ్ హై, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. ఇదండి మన నేల, ఇది మన సంస్కృతి. కానీ ఎంతమందికి తెలుసు? ఈ పిల్ల గాజులు వేసుకుంది, ఇప్పుడు గాడిదలు ఎంతమంది వేసుకుంటున్నారు? గాల్స్ ఎంతమంది వేసుకోవాలి నానాలేమో కదా. నేను రెండో చెప్పేశాను. నువ్వు గర్లవా గాడిదవా? అందుకే వేసుకోదు, గాడిదైతే వేసుకోదు. బుట్టు ఉండదు, గాజులు ఉండవు. నేను ఇలా అంటే ఒక ఆవిడ ఏదో పేరుందండి, భరతమాతలాగా ఉండాలా ఆడపిల్లలు అంటే గంగిరెద్దులాగా అంటది. ఆవిడ ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే, పేరు అమ్మవారి పేరు, పెళ్ళిని చేసుకున్నాం అంటే అదే ఎలా ఉంటుందో చూద్దామని చేసుకున్నాం. పిల్లని ఎందుకన్నా అంటే ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ కోసం అంటది.
అలాంటి భారతి అంటే అర్థం ఏంటండి? జ్ఞానము. శారదాదేవి జ్ఞానభూమి. ఇది అందరూ చెప్పండి. ధర్మభూమి, నమస్కారం. ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఋషిభూమి, తపోభూమి, జ్ఞానభూమి, దేవభూమి, రత్నగర్భ. భారత్ మాతాకి. ఇది మనది, ఇది మన దేశం. నాన్న నాన్న చాలా సంతోషం. అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. కాబట్టి మన కళలు, మన విద్యలు ప్రపంచానికి మనమే పరిచయం చేయాలి. మనమే మర్చిపోతే ఆవిడ కష్టపడి దేనికి? మన పూర్వీకులు ఇచ్చిన అసలైన సంపద వచ్చే తరానికి అందిస్తున్నారు. గివ్ ద బిగ్ హ్యాండ్. అందుకే నేను రాగానే చెప్పాను, మేము జట్టు వారి జట్టు అని. ఆవిడ జట్టు లేకపోతే మనం ఫట్, నో హిట్. అదేందా? అందుకని మనం ఎదగాలి. ఎదగడం అంటే కేవలం ఏదో పార్టీలోనో లేకపోతే ధనంలోనో కులంలోనో మేడ మీద మేడ కట్టడం అది కాదు ఎదగడం. వచ్చే తరం కోసం. ఏమండి, అల్లు సీతారామరాజు పెళ్ళి చేసుకుంటే అయ్యి ఉండదా? పిల్లని ఎవడను మరి ఎందుకు మనిషిది? ఆయన కళ్యాణం కంటే లోక కళ్యాణం అవ్వాలని కదా. భగత్ సింగ్ వాళ్ళు అలా కారాకోరీలో యుద్ధం చేసేసి హోరాహోరీగా రైలు దొంగతనం చేసేసి ఆయుధాలు దొంగతనం చేసేసి అలా పట్టుబడిపోయి ఉరిశిక్షకి ఎందుకు అయిపోవాలి? 23 ఏళ్ళకి ఎందుకు చచ్చిపోవాలి? ఉద్దమ్ సింగ్ ఎందుకు చచ్చిపోవాలి? సంభాజీ ఎందుకు త్యాగం చేయాలి? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? మన కోసమేనా? హేమంత్ రైతులందరినీ కూడా బట్టి పాత పద్ధతుల్లో వ్యవసాయం చేద్దాము అని భారతీయ విద్యా కేంద్రం వారు పెట్టిన రైతు ఉత్పత్తిదారుల కంపెనీని నడుపుతున్నాడు. భారతీయ విద్యా కేంద్రం కూడా పురుగు మందులు, ఫర్టిలైజర్స్, కెమికల్స్ డీలర్షిప్ తీసుకోమంటే ఆ డీలర్షిప్కి వ్యతిరేకంగా ఒక్కడే నిలబడ్డాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. మళ్ళీ మనం తెచ్చి పురుగు మందులు అమ్మితే, మనం తెచ్చి ఫర్టిలైజర్స్ అమ్మితే రైతులకు మనం చెప్పేదేంటి, మనం చేసేదేంటి? ఇది కష్టతరము, ఇప్పుడు వీలు కాదు, తర్వాత చేద్దామంటే తర్వాత ఎప్పుడు అని అడిగారు. అంతేగా కష్టపడుతున్నాడు. ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంతమంది కూడా వీళ్ళందరూ కూడా దీంట్లో సంఘంలో చేరాలి. ఇప్పుడు 60 మంది దాకా ఇంకా చేరాలి. దాన్ని బాగా నడుపుతాము. ఇక్కడ చక్రం కూడా వేశారు నేను పిల్లలు. ఈ పంటలు సేంద్రీయంగా పండించే రైతులు పెరగాలి. మనందరం కలిస్తే కానీ ఇది సాధ్యం కాదు. మార్కెటింగ్ చేయడానికి తన కెరియర్ని త్యాగం చేసి నిలబడ్డాడు ఇక్కడ బిడ్డ. చూసారా? ఇలాంటి యువకులు కదా దేశానికి కావాలి. పబ్బుల్లో గబ్బు వేషాలు వేసి జబ్బులు తెచ్చుకునేవాడు ఎందుకు? ఈజ్ కాల్డ్ యంగ్. ఇలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళని ఇంకా తెలుగులో BONG అనాలి, అది వేస్ట్. కాబట్టి ఇక్కడ పాయింట్ గ్రహించారా? ఇప్పుడు కాబట్టి ఎప్పుడు చెప్పండి. మళ్ళీ అంటే ఎలా అంటే వాళ్ళు అంటే ఉదాహరణకు చెప్తున్నా, వాడు ఏదో చెత్త ఫుడ్ తెచ్చాడు. తెస్తే ఈ ఫుడ్ తింటే రోగాలు వస్తాయి కదా అన్నాడు ఈ అబ్బాయి. ఈ పూట తినే అన్నట్టు. ఇప్పుడు 70 ఏళ్ళుగా ఏం చేశారండి? పొలాల్లో ఉన్న సారం అంతా చంపేశారా? ఫెర్టిలిటీ ఉన్న భూమి ఎంత ఉందో తెలుసా? మొత్తంలో ప్రపంచంలో 33% ఉంది. 60% భూమి పనికి రాకుండా చేసేసారు మన దేశంలో కూడా. ఎందుకని? ఇప్పుడు వెళ్ళరా, ఎంత వయసు? 10 ఏళ్ళు. ఇది మోస్తావా? పర్లేదు, తేలిగ్గా ఉంది, మోస్తాడు. మరి ఇప్పుడు 5 కేజీలు బియ్యం బస్తా మొత్తవా? ఉండాలి. ఇప్పుడు అలాంటి 2-3 బత్తాలు ఎత్తే భూమిలోకి వెళ్ళిపోతాం. మొయ్యలేం కదా. అలా భూమికి సంవత్సరానికి 3 పంటలు వచ్చేయాలి, 75 బస్తాలు వచ్చేయాలి అని ఎకరాకి 10 ఎకరాలు కాదు, ఎకరానికి వచ్చేయాలని చెప్పి దాని నిండా నాగార్జున యూరియా పంటలన్నీ కోరుకుంటవే అని పాటలు పెట్టేసేసి ఊతలు కొట్టేసి రేడియోల్లో అదంతా వేసేసి
ఆ భూమిలో సారం అంతా చచ్చిపోయి దానికి గ్యాప్ లేకుండా పంట మార్పిడి లేకుండా, తెలుసా మీకు, పంట సేమ్ పంట వేయకూడదు, కంటిన్యూగా పంట మార్పిడి ఉండాలి, పొలానికి విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత ఆ పొలంలో నాకు చిన్నప్పుడు తెలుసు, మా నాన్నగారు ఎడ్ల బండ్ల మీదను ట్రాక్టర్ మీద తోలించేవారు. ఏంటిది అది. ఇప్పుడు తెచ్చాయి వేసాయి, అలా వేసిస్తే ఏమవుతుంది, పంటలో సారం ఉండదు, భూమిలో సారం పోద్ది, వీడి దగ్గర సారం ఉండదు. 4 ఏళ్ల పిల్లకి 4 కళ్ళు, అర్థం కదా, ఏం స్ట్రాంగ్గా ఏం లేదు. స్వామి వివేకానంద ఏం చెప్పారు, ఏం కోరుకున్నారు, ఇనుప కండరాలు ఉక్కు నరాలు. ఇప్పుడు తుక్కు నరాలు చెత్త ప్లాస్టిక్ కండరాలు అవేగా. మనం తినేదంతా ఫాస్ట్ ఫుడ్, వేస్ట్ ఫుడ్. ఏ దగ్గర నుంచి గట్టిదనాలు ఎక్కడి నుంచి వస్తాయి. కాబట్టి తింటావా కురుకురే, పల్లి చెప్పింది ఇది, మీరు చూడలేదు, అసలు ఫేస్ చూడలేదు, అది చెప్పింది తెలుసా, చెప్పింది అంటే తింద కాబట్టి తినకుందా. మరి బయట ఇంకేం తింటారు, సత్యంగా చెప్పాలి, చెప్తుంది అది అబద్ధం చెప్పదు, బాలవాక్ అండి ఇది, బంగారు తల్లిది. మరి పొద్దున్నే అమ్మ పెట్టిందే తింటావు, మధ్యాహ్నం అమ్మ పెట్టింది, సాయంత్రం రాత్రి ఎప్పుడైనా తినారండి, లేవా తినవా, అవి పెద్ద ఉంటాయి వాటిని ఏమంటారు, 5 స్టార్. వాళ్ళ బాబు ఉంది ఇంకోటి, ఆ డైరీ మిల్క్ బారు బారు దేకో తినవా, అందుకే పళ్ళు అంత తెల్లగా ఉన్నాయి, చాక్లెట్ ఇది కళ్ళు చూసారండి, కాటు కళ్ళు చూసారా, అది వాళ్ళ అమ్మ పుణ్యం. ఇప్పుడు ఆడపిల్లకి అసలు కాటు కంటే ఏంటో తెలుసు, వాళ్ళు అడగండి మీరు. నేను అందుకే ఏం తిడతాను తెలుసా, నేను స్లీవ్లెస్ సిగ్గులెస్, బ్యాంగిల్లెస్ బ్రెయిన్లెస్, ఇంకా అవ్వలేదు. స్లీవ్లెస్ సిగ్గులెస్ బ్యాంగిల్లెస్ బ్రెయిన్లెస్ టోటల్లీ యూజ్లెస్. సార్ మా పిల్లలు ఇందా మీకు చందన్ హై ఇస్ దేశ్కి మాటి తపో భూమి హర్గావ్ హై హర్బాలా దేవికి ప్రతిమ బచ్చా బచ్చా రామ హై. ప్రతి బాలుడు ఒక రాముడు, ప్రతి బాలిక ఒక దుర్గాదేవి. ఈ నేల గొప్పదనం అండి. ఏమండి, మనుషుల విషయం పక్క పెడదాం. ఒక వీడియో చూశాను నేను, కాకి ఏదో పండు తెచ్చి చిలక పెట్టిందండి. చిలక పాపం ఎగరలేకపోతుంది, ఇలా వెళ్ళి పెట్టి ఈ కాకి ఇలా వచ్చేసిందండి. చిలక తింటాను సార్. ఒక తాబేలు తిరగబడిపోయిందండి, ఒక ఇదో దున్నపోతో, అది కొమ్ముతో ఇలా తీసి దాన్ని మామూలుగా చేసిందండి. యాక్చువల్గా భూమి మీద ఉండేది అది, పోనీ సేమ్ జాతి కాదు. దీనికి ఎందుకండి, ఆ పక్షులు సేమ్ జాతి కాదు, దానికి ఎందుకండి. ఇంకో వీడియో చూసా, చేప నీళ్లు లేని చోట ఉంది, కొట్టుకుంటా ఉంది, కొంచెం తడి ఉంది, దాన్ని తెచ్చి కొంగ కొంచెం నీళ్ళల్లో వేసింది. మళ్ళీ ఇంకో పక్షి వచ్చి పూర్తి నీళ్ళల్లో వేసింది. పొట్టలో వేసుకోవాలి కదా మామూలుగా అయితే. పక్షుడికి అంత జ్ఞానం ఉంటే, అందుకే వేమన గారికి ఒళ్ళు మండిపోయి ఏమన్నాడు తెలుసా, చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి నెక్స్ట్ ఏంటి అదన్నమాట. ఏం పేరు మీ పేరు? కొత్త నాగరాజు. మనిషి మర్మజ్ఞానం ఎక్కడయ్యాడు, వీడు బొంద అజ్ఞానం అయ్యాడు. మీరు చెప్పింది అవ్వాల్సిన జ్ఞానం ఎక్కడయ్యాడు, ఇది ఎక్కడయ్యాడు. కర్మజ్ఞానం లేదు, మర్మజ్ఞానం లేదు, ఓన్లీ అజ్ఞానం అయ్యాడు. మీరు గమనించండి, మనిషి అజ్ఞాని అనడానికి రుజువు ఏంటో చెప్పనా. రాత్రి మేము రైలు ఎక్కాలి, 1 గంట ఆ టైంకి స్టేషన్కి వస్తుంటే మా ముందు లోడ్ వెళ్తుంది. ఏం లోడు కాదు, చికెన్, ఏదో హనుమాన్ చికెన్ సెంటరో రహీం చికెన్ సెంటరో ఏదో సెంటర్. ఆ వ్యాన్లో వెళ్తున్నాయి అన్నీ తెల్లగా, ఫారిన్ కోళ్ళు ఏమంటారు, ఫారం కోళ్ళు. నేను వీడితో అన్నాను, ఏరా
రేపు ఈ పాటికి ఇవేమి ఉండవు కదా పొట్టలోకి వెళ్ళిపోతాయి కదా అన్న. ఇది అన్నాడు, అంత ఎందుకు గురుగారు, తెల్లారు 5 కల్లా ఇవి అన్నీ అయిపోతాయి అన్నాడు. ఎందుకు అయిపోవాలి, ఎందుకు అయిపోవాలి? నిన్న మధ్యాహ్నం భోజనం చేశాను నేను, రోజు అయి ఉన్నానుగా. పోనీ అలాగే నేను మూల కూర్చోలేదు. నిన్న మధ్యాహ్నం భోజనం చేశాక 6 గంటల ఉపన్యాసం ఇచ్చారు 2 చోట్ల. మళ్ళీ రైలు ఎక్కాను స్టేషన్లో, మళ్ళీ ఇక్కడ ఇందాక రామభద్రాపురంలో, మళ్ళీ ఇప్పుడు ఏవో కొబ్బరి నీళ్ళు తాగాను 2 సార్లు 3 సార్లు. అన్ని జంతువులు తినేయాల మనిషి, అవి లేకుండా నువ్వు బతకలేవా? అలాగే భూమి ఉంటేనే, భూమి బాగుంటేనే మనం బాగుంటాం, లేకపోతే భూమి లోపలికి వెళ్ళిపోతాం. అందుకని భూమిని కాపాడుకోవాలి. సేవ్ సాయిల్, లివ్ రాయల్, అదే ఓన్లీ స్పాయిల్. సేవ్ సాయిల్ లివ్ రాయల్ బికాజ్ ఆల్రెడీ స్పాయిల్. అందుకే ఆయన చెప్పారు జగ్గి వాసుదేవ్, ఇప్పుడు భూమిని రక్షించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఆకులు, చెట్ల ఆకులు. రెండోది గోవు యొక్క మూత్రం. కానీ ఇంకా దరిద్రం ఏంటంటే రాత్రి వస్తున్నాం గణపవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, అన్ని ఊళ్ళల్లో, అంటే చాలా చోట్ల ఎప్పుడూ చూసేదే, కానీ ఏం చేయలేక బాధపడుతూ ఉంటాను. ఈ రోడ్ల మీద ఇప్పుడు జస్ట్ కాసేపు ముందు కూడా పొద్దున్న ఎక్కడి నుంచి వచ్చాం మనం, విజయనగరం నుంచి వచ్చాం కదా, అలా కొంచెం రోడ్డు ఎక్కాడంటే మన ఢిల్లీ ఎక్కేసరికి మంచి ఎద్దు రోడ్డు మీద తిరుగుతుంది. నిన్న కూడా రాత్రి ఎద్దులు, ఆవులు, మంచి ఆవులు రోడ్ల పక్కన తిరుగుతున్నాయి. ఆ డ్రైవర్ బాధపడుతున్నాడు, అవి ఇవి తగిలేస్తున్నాయండి, దానికి సత్తిరిగిపోతున్నాయి, అలా చచ్చిపోతున్నాయి. ఒక ఆవు ఎంత విలువైందో తెలుసా? చచ్చిన తర్వాత కూడా మనకు లాభం. చచ్చిపోతే ఆవు దాన్ని కప్పెడితే అది మట్టి అయిపోయాక 15 ఎకరాల్లో జల్లితే ఆ 15 ఎకరాలు ఫెర్టిలిటీ పెరుగుతుంది. చచ్చిపోయినావు, అవేమో రోడ్ల మీద తిరగాల. జెర్సీ, నో మెర్సీ, అదేమో ఇళ్ళల్లో. ఇంకా హీనం కుక్కలో. అందుకని మనం మంచి వ్యవసాయం చేద్దాం. మంచి వ్యవసాయం అంటే ఏమీ లేదు, వీళ్ళ తాత, మా తాత, మీ తాత చేసినట్టు చేయడమే. తాత వ్యవసాయం ఇప్పుడు ఉన్నది ఓన్లీ రోత వ్యవసాయం, ఎవరికి సాయం లేదు. అది దానివల్ల అంతా హంబక్కే తప్ప గ్రీన్ రెవల్యూషనరీ అని చెప్పేసి మొత్తం అనారోగ్యాల పంటలే తప్ప ఆరోగ్య పంటలు లేవు. అందుకని స్ట్రాంగ్ విల్, స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ నేషన్. చెప్పండి, స్ట్రాంగ్ విల్, స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ నేషన్. వీటి కోసం మనం ప్రయత్నం చేద్దాం. అమ్మగారి మాట విందాం. ఏం పేరు నాన్న? హేమంత్ లాంటి వాళ్ళకి అండగా నిలబడదాం. ఏం లేదు, వాళ్ళు మన నుంచి కోరుకునేది ఏదో ధనమో పేరో కాదు, ఆ చెప్పింది చేయడం. మీ ఇళ్లల్లో మాకు కొంచెమైనా భూమి ఉందన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇళ్లల్లో? అప్పుడు మీరు బయటికి వెళ్ళి కూరగాయలు ఏవి కొనకండి, టెర్రస్ మీద కుండీలు పెట్టుకోగలం ఉన్న వాళ్ళు చేద్దండి. ఇంటి పైన కుండీలు కొనకండి, కుండీలు తీసుకోండి, మంచి మట్టి వేయండి, అందులో కొంచెం ఆవు పేడ అది కలపండి, అందులో టమాటాలు వేయండి, అందులో దొండ వేయండి, అందులో పాదులు వేయండి. పిల్లల గార్డెనింగ్ తెలుస్తుంది, అప్పుడు సబ్జీ తింటారు, లేకపోతే ఉత్త పబ్జీ ఆడతారు. మనకి సబ్జీ బ్యాచ్ కావాలి. పబ్జీ బ్యాచ్ ఎందుకు? సబ్జీ అంటే తెలుసుగా, కూరగాయలు. సబ్జా గింజలు కాదు, హిందీలో సబ్జీ మండి అంటారు, అంటే కూరగాయల మార్కెట్ అని. కాబట్టి కూరగాయలు మనమే పండించుకుంటే మనకి హెల్త్కి వెల్త్కి వెళ్తావు. అదైందా? నువ్వు కావాలితే కూరగాయల డబ్బులు వారానికి ఎంత అవుతుందో ఆ డబ్బులు పక్కన పెట్టండి, ఆ డబ్బులు గోశాలకు ఇవ్వండి, ఇలాంటి సంస్థలకు ఇవ్వండి. వ్యవసాయం బాగుంటేనే మనం బాగుంటాం నానా. దీనికోసం ప్రయత్నం చేయండి. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి, గో మాతాకి, తులసి మాతాకి. అందరికీ ఏకాదశి ఏది బ్యాగ్ ఎక్కడ తెచ్చారు? ఏకాదశి పేపర్ అది ఇస్తాను. దాని వెనకాల కూడా చాలా విషయాలు. ఏం పేరా? వైష్ణవ్. నాకేమిచ్చారు చూసారా? రాముల వారి
శ్రీరామరత్న రావు నాన్న అందరూ ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవిందా. నాన్న ఇది మా పిల్ల ఏం పేరు? జయ. మా అమ్మే మా అమ్మ పేరు అదే. ఇది ఇంటికి ఒకటి చెప్పి తీసుకోండి. ఇచ్చే ముందు అమ్మతో అమ్మ పెట్టి రండి. అలాగే హేమంత్ ఇది వచ్చి గొర్రెల పేపర్ తెలుసా? గొర్రెల పేపరు గొర్రెలు వస్తే ఏం అడగాలి ఇందులో ఉంది. మరి ఇలా ఏం పేరు? మోహిత్. అబ్బా నీ పేరు భగవద్గీతలో ఉంది తెలుసా? లేదా ఇంట్లో భగవద్గీత ఉందా పోయి? అందులో నీ పేరుంది. మోహితం నాభిజానాతి అని ఉంటుంది. అది ఎక్కడుందో కనిపెట్టి నాకు ఫోన్ చేయి. అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. మీకు అర్థమైందా? ఇది గొర్రెల పేపరు. క్వశ్చన్ చేసే వాళ్ళే తీసుకోండి. ఓకేనా? అలాగే మగంగులు రండి. రే ఇది పురుషులకి రండి. అందరూ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. భారత్ మాతా కీ జై. పక్కన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కన్నయ్య ఇలా ఇది కూడా ఇంటికి కూడా చెప్పనిచ్చే అందరికి ఏకాదశి పేపర్లు అందినాయా? అందరం మీరు ఇవ్వండి. ఎవరికి రాలేదు? శశాంక్ హేమంత్ అందరికి అన్నీ వచ్చినాయా? కార్డులు పేపర్లో స్టిక్కర్లు. ఏం పేరు? అబ్బా తెలుసా నీ పేరేంటో? ఎవరిదే? శివాజీ చేతుల కత్తిని చూడు, ఏబీవీపీ సత్తా చూడు. శివాజీ కత్తిల చేతి చూడు. అందరు కార్డులు వచ్చినాయా? చక్కర్లు వచ్చినాయా? అన్న ఏకాదశి 19వ తారీఖు వచ్చింది, పాటించండి. మళ్ళీ ఇక్కడ అయిపోతే కారులో వెతుకుదాం. కార్లు దండిగా ఉన్నాయి. ఇక్కడ అయిపోయినా పర్లేదు. అందరికి అన్ని అందినయా? సైడ్ ఉండాలి. తెలుగులో సైడ్ ఉండండి. సైడ్ కార్డు నీకు వచ్చిందా మమ్మీ? నీకు వచ్చిందా కార్డు? లేదు కదా మమ్మీ. ఏ ఊరి మీది? రాజా. చేయాలండి ఒక పక్క నుంచి. ఇప్పుడు భోజనం చేసావా? చేసావా? భోజనం చేయి. చేయకపోతే ఇప్పుడు భోజనం చేయి. అందరికి అన్నీ వచ్చినాయా? అందరికి ఏకాదశి మీకు వచ్చిందా? ఏకాదశి ఇక లేకపోతే కారులో తీసుకుందాం. పేపర్ ఎవరు అడిగారు? వాళ్ళు ఇక్కడ లేకపోతే కారులో ఉన్నాయి. అందరికి అన్నీ వచ్చినాయా? కార్డు ఎవరు? కాకపోతే తెచ్చుకుందాం సార్, కంగారు పడండి. ఓకేనా? జై శ్రీరామ్. ఏంటి సార్ ఇంకేం కూర్చునేది? పడుకోవడమే. ఇంకా భోజనం చేసాక నేను మనిషిని సార్, నేను మిషన్ కాదు. సైడ్ ఉండండి. ఇక వెళ్ళిపోవడమే. ఫస్ట్ జనం, తర్వాత భోజనం. ఏకాదశి పేపర్ కార్లో ఉన్నాయి, తెస్తారు. వెరీ గుడ్. సో గొర్రెల్లా మారి గాయత్రి మాత దయ వలన మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి కుటుంబం ఎక్కడ ఉంది? అందరు గివ్ ద బిగ్ హ్యాండ్. ఇది పూరి జగన్నాథ్ సంఘ్ టూత్ బ్రష్.
తలకాయలు ఇలా ఇచ్చేయండి. అయిపోయింది, భారత్ సైడ్కి వచ్చేయండి. మాతకి భారత్ మాతకి భారత్ మాతకి జై శ్రీరామ్. తర్వాత ఇది అటువైపు వెళ్ళండి, వాడికి ఇస్తాను. ఇది కృష్ణుడి యొక్క సెంటు పుచ్చుకోండి సార్. హేమంత్ లేదండి, పర్లేదు. ఇది ఇది దాని శివశంకర్ దాని వాడు రాస్తాడు.